అంతిమ సంస్కార కార్యక్రమానికి పలువురు ప్రముఖులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మంత్రులు, రాజకీయ పార్టీ నేతలతో పాటు జిల్లా అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. అంతిమ సంస్కార ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. నిషేధ భౌతిక కాయానికి అంతిమ సంస్కారానికి సంబంధించి ఇప్పటికే చితిపైకి తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లోనే అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తి కాబోతోంది. నిషిద్ధ మృతదేహానికి చితికి నారాయణ నిప్పు పెట్టిన తర్వాత అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తవుతుంది. నారాయణ ఉదయం నుంచి కూడా ధైర్యంగా కనబడుతున్నప్పటికీ లోపల జరిగినటువంటి దుర్ఘటనలో నిషిత్ వృత్తిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా ఆ షాక్ నుంచి ఆయన బయటకు పడలేదని ఆయన సన్నిహితులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు దేవుడు ఆ శక్తిని ప్రసాదించాలని వారందరూ కూడా చెప్తున్నప్పటికీ ఆయన ఓదార్చే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రాంగణంలో కనబడుతోంది. మంత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొని కడసారి చూపుతో పాటు అలాగే నివాళులు అర్పించి నారాయణ వెంటనే ఉండి మంత్రులు లోకేష్తో పాటు మిగిలినటువంటి మంత్రులందరూ కూడా నిన్నటి నుంచే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పరిటాల సునీత, అలాగే దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు ఇలా మంత్రులందరూ కూడా నిన్నటి నుంచే ఇక్కడ చేరుకుని ఆయనతో పాటే ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఉన్నారు. అంతిమ సంస్కారం జరుగుతోంది. చితికి నిప్పు పెట్టే సమయంలో కూడా ఆయన ఓదార్చడానికి, ఆయన చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన మంత్రి నారాయణ అభివాదం చేస్తున్నారు. ఆయన ధైర్యం తెచ్చుకొని పక్కవారిని కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ లోపల ఆయన మాత్రం ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేదు. మనకు స్పష్టంగా చూస్తుంటే నారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కుమార్తె సింధూర, మిగిలినటువంటి మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇక్కడికి వచ్చారు. అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కూడా నివాళులు అర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీ కాంగ్రెస్ అందరూ కూడా ఇక్కడికి చేరుకుని నివాళులు అర్పిస్తూ ఉన్నారు. జిల్లాకు చెందినటువంటి మంత్రి సోమిరెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులందరూ కూడా నిన్నటి నుంచే నెల్లూరుకు చేరుకుని మంత్రి నారాయణ నివాసంలో కుటుంబ సభ్యులు ఓదారుస్తూ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ నారాయణను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెన్నా నదిలో నిషిత్ నారాయణ అంతిమ సంస్కార కార్యక్రమం జరుగుతోంది. కుటుంబ సభ్యులు ఇక్కడ కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఒక్కసారిగా వారందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులందరినీ ఓదార్చుతూ నారాయణ తనకు తానుగా ధైర్యం చెప్పుకుంటూ ధైర్యంగా ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ లోపల మాత్రం ఆయన ఇంకా ఆ బాధ నుంచి బయటపడలేదు. తాను కూడా దిగులుగా ఉంటే కుటుంబ సభ్యులు మరింత బాధకు లోనవుతారన్న కారణంగా ఆయన ధైర్యంగా ఉంటున్నట్టు కనబడుతున్నప్పటికీ లోపల మాత్రం ఆయన టెన్షన్గా, అంటే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక నా కొడుకు ఇక తిరిగి రాడన్నటువంటి విషయం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న వార్త తెలిసినప్పటి నుంచి లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఒకసారిగా అక్కడి నుంచి పర్యటన రద్దు చేసుకుని ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒకసారిగా మృతదేహాన్ని చూసిన తర్వాత కన్నీటి పర్యంతమయ్యారు. నిషిత్ నారాయణ
భౌతిక కాయానికి అంతిమ సంస్కార ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. నారాయణ చితికి నిప్పు పెట్టారు. మిగిలిన వారందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మంత్రులు కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అలాగే రాజకీయ ప్రముఖులందరూ కూడా, నారాయణ విద్యా సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంగణం పెన్నా నది ప్రాంతం అంతా కూడా ఒకసారిగా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలతో, అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, రాజకీయ పార్టీ నేతలు, కార్యకర్తలతో నిండిపోయింది. వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. నారాయణ కళాశాల ప్రాంగణం నుంచి కూడా, ఆయన నివాసం నుంచి కూడా అంతిమయాత్ర ప్రారంభమైతే దాదాపు గంట పాటు కూడా ఈ అంతిమయాత్ర కొనసాగింది. ఈ అంతిమయాత్రలో వేల సంఖ్యలో పాల్గొన్నారు. పెన్నా నదిలో జరుగుతున్నటువంటి అంతిమ సంస్కార కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి కడసారి చూపు, అలాగే నివాళులర్పించి నారాయణ వెన్నంటే ఉంటూ, మంత్రులైతే నారా లోకేష్తో పాటు మిగిలినటువంటి మంత్రులందరూ కూడా నిన్నటి నుంచి లండన్ పర్యటనలో ఉన్నటువంటి నారాయణ తెల్లవారుజామున నెల్లూరుకు వచ్చినప్పటికీ అప్పటి వరకు కూడా లోకేష్తో పాటు మిగిలినటువంటి మంత్రులందరూ కూడా వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటూ ధైర్యం చెప్తూ వారందరినీ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. తెల్లవారుజామున నారాయణ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయన వెంటనే లోకేష్తో పాటు మిగిలినటువంటి మంత్రులందరూ కూడా ఇక్కడ అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు అంతిమ సంస్కార కార్యక్రమం కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. నారాయణ తన కుమారుడి భౌతిక కాయానికి చితికి నిప్పు పెట్టారు. అంతిమ సంస్కార కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కుటుంబ సభ్యులందరిలో కనబడుతుంది. ఇక్కడ బంధువులందరూ కూడా ఇప్పటిదాకా అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్న అంతిమ యాత్రలో ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి బంధువులందరూ కూడా ఒక్కసారిగా చితికి నిప్పి పెట్టే సమయంలో కంటతడి పెడుతూ వారిని చూసిన ప్రతి ఒక్కరికి కూడా కంట్లో నీరు ఆగడం లేదు. మంత్రి నారాయణ ఉదయం నుంచి కూడా ప్రముఖులు కావచ్చు, మంత్రులందరూ కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన ధైర్యంగా ఉంటూ విధి రాత ఇలా ఉంటే మనం ఏం చేస్తాం అన్నటువంటి మాటలు చెబుతూ అందరికీ ధైర్యం చెప్తూనే, మరోవైపు ప్రమాదానికి కొద్ది నిమిషాల క్రితం నేను నా కొడుకుతో మాట్లాడాను, కలిగి ఇలా జరుగుతుందని ఊహించలేదనేటువంటి ఆయన చెప్పినటువంటి మాటలతో అక్కడ ఉన్న వారందరూ కూడా మరింత ఉద్వేగానికి లోనయ్యారు. నిషిత్ నారాయణ భౌతిక కాయానికి అంతిమ సంస్కార కార్యక్రమం మరికొద్ది సేపట్లోనే పూర్తి కానుంది. దాదాపు అంతిమ సంస్కార కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. చితికి నారాయణ నిప్పు పెట్టారు. బంధువులు, కుటుంబ సభ్యులందరూ కూడా చితిపై నిప్పు పెట్టిన నారాయణ అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తిగా వస్తుంది. బంధువులు, కుటుంబ సభ్యులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నారాయణతో పాటు ఆయన సన్నిహితులు, కుమార్తె, అల్లుడు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొని కడుసారి వీడ్కోలు పలుకుతూ వారందరికీ ధైర్యం చెప్పేందుకు ఇక్కడికి మంత్రులతో పాటు విద్యాసంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు.
అంతిమ సంస్కార కార్యక్రమంలో మంత్రులు, వివిధ పార్టీల నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. నన్నపనేని రాజకుమారి కూడా అంతిమ సంస్కార కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనేందుకు ఇక్కడికి ఇచ్చేశారు. ఏం చేశానో నేరము ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగై